ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి అప్పుడప్పుడు ఎక్కువసేపు కూర్చున్నా లేదంటే కూర్చున్న పొజిషన్ బాగోకపోయినా, నిద్రపోయే పొజిషన్ బాగోకపోయినా కూడా బ్యాక్ పెయిన్ పట్టేస్తూ ఉంటుంది కదా, మరి దాన్ని సెట్ చేసుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు? సహజంగా కొంతమందికి అప్పర్ బ్యాక్ పై భాగంలో వీపు భాగంలో నొప్పి వస్తుంది, కొంతమందికి మధ్య భాగంలో నొప్పి వస్తుంది. ఇలా పైన గాని కింద గాని ఏ భాగంలో బ్యాక్ పెయిన్ వచ్చినప్పటికి కూడా సింపుల్ గా చేసే చిన్న దిండు కానీ లేకపోతే ఏదన్నా చిన్న బ్రిక్స్ లాంటివి అమ్ముతుంటారు ఆన్లైన్ లో, అలాంటి ఉపయోగించి నడుమును వెనక్కి విరిచే విధంగా కొన్ని రోజులు ఇట్లా చేస్తే నొప్పి పూర్తిగా పోతుంది. అవి ఎలా చేయాలో చూడండి. బ్యాక్ పెయిన్ మరియు నెక్ పెయిన్ ఉన్న వారికి దాన్ని తగ్గించి సెట్ చేయడానికి ఉపయోగపడే 3 భంగిమలు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. లైట్ వెయిట్ బ్రిక్ ఒక దాన్ని కానీ ఏదైనా చిన్న బుడ్డ దిండు లాంటిది ఏమైనా తీసుకుని 2 చేతుల మధ్యలో అట్లా పెట్టుకుని కాళ్ళను వెనక్కి జరిపి 2 చేతులు చాపేసేసి ఆ బ్రిక్ మీద తల భాగం నుదుటి భాగం ఆనిచ్చేస్తాం. అంటే రొమ్ము భాగం నేలకి ఆనాలన్నట్టుగా అట్లా స్ట్రెచ్ చేస్తూ కిందకు నొక్కుతాం. ఈ రకమైన స్ట్రెచ్చింగ్ ద్వారా బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఆ మజిల్స్ అన్ని బాగా రిలాక్స్ అవటానికి ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. ఇది మొదటి భంగిమ. ఇక రెండవది సీట్ ఆనిచ్చేసి కూర్చుని కాళ్ళు రెండుటిని అలా నేలకు ఆనిచ్చేసేసి నడువ భాగం కింద లైట్ వెయిట్ బ్రిక్ని కానీ ఒక దివానం దిండు లాంటి దాన్ని మనం అట్లా పెట్టేసి మెడనే నడుమునే వెనక్కి విరుస్తాం. అట్లా ఇది మెడ నొప్పికి నడు నొప్పికి సెట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. 1 నిమిషం 2 నిమిషాలు ఉంటే చాలు నరాల పైన వచ్చిన ఒత్తిడి కండరాల్లో వచ్చిన నొప్పి తగ్గడానికి కూడా ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వారి సెట్టింగ్ కి ఇది బెస్ట్ గా ఉపయోగపడుతుందని మరవకుండా ఉపయోగించుకోండి. ఇక 3వ భంగిమగా వక్రాసనం చేయబోతున్నాం. కుడికాలను అట్లా చాపేస్తాం. ఎడమకాలు పాదాన్ని కుడి మోకాల దగ్గర పెట్టేసి కుడి చేతిని ఎడమకాలు పైనుంచి వేసి నడుముని మెడని ఎడమ వైపుకి అట్లా ట్విస్ట్ చేసి తిప్పాలి. ఇప్పుడు వక్రాసనం ఎడమ వైపుకి మనం తిప్పటం జరిగింది. ఒక పక్కకి వక్రాసనం చేసిన తర్వాత ఈసారి ఎడమకాలు చాపేస్తాం. కుడికాలని ఎడమ మోకాల దగ్గర అట్లా పెట్టి నుంచోబెట్టి ఎడమ చేతిని కుడికాలు పైన వేసి కుడివైపుకి అట్లా ట్విస్ట్ చేయాలి. మెడని నడుముని ఎంత ట్విస్ట్ చేస్తే అంత మంచిది. ముడ్డిపోసల దగ్గర నుంచి మెడ వరకు ఉండే అన్ని కండరాలు బాగా సైడ్కి ట్విస్ట్ చేయడం ద్వారా మంచి లాభం వస్తుంది. చూసారు కదండి, మరి బ్యాక్ పెయిన్ తో బాధపడే వాళ్ళందరూ కూడా డాక్టర్ గా చూపించినట్టుగా వ్యాయామాలు చేస్తే బ్యాక్ పెయిన్ ని సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ వ్యాయామాల్ని ప్రతిరోజు స్ట్రెచెస్ లాగా కూడా చేసుకుంటే బ్యాక్ పెయిన్ రాకుండా నివారించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. చాలా మందికి జాయింట్ పెయిన్స్ లేదంటే ఎక్కువ యాక్టివిటీ చేయడం వల్ల పెయిన్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. మరి పెయిన్ కిల్లర్స్ కి బదులుగా నేచురల్ గా ఏదైనా రెమెడీ ఉంటే చెప్తారా? ఈ రోజుల్లో వయసు రాకుండానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ దగ్గర వాపులు వస్తున్నాయి. మరి ఇట్లాంటి వారికి పెయిన్ కిల్లర్ లాగా పనిచేసే పద్ధతి ఒకటి ఉంది. అది వావిలాకు, ఉత్తరేణి ఆకు. ఈ 2 ఆకులు తీసుకుని కలిపేసి మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మంచిగా ఆవ నూనె గానగాడించి తెచ్చుకుని అందులో ముద్దకర్పూరం వేసేస్తే కరిగిపోతుంది. ఈ ఆయిల్ని కాస్త వేడి చేసి మోకాళ్ళ భాగంలో కాస్త వేడి నూనె మర్దన చేసుకుని ఆ తర్వాత కాస్త కాపడం పెట్టుకోవాలి. అక్కడ నొప్పికి ఇది ఉపశమనానికి ఇది మంచిది. ఇక వాపును తగ్గించడానికి ఈ వావిలాకు ఉత్తరేణాకు యొక్క పేస్ట్ ఏదైతే ఉందో ఒక కట్టులాగా కట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.